హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అలసందకాయ టమాటా ఎట్లా చేయాలో నేర్చుకుందాం. ముందు నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు చిటపెటలు ఆడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకొని బాగా వేయించాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంతవరకు వేయించిన తర్వాత కరివేపాకు, గోలినాక అందులో చిటికెడు పసుపు, వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న అలసందకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. అలసందకాయలు వేసి బాగా కలపాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను అందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి చూసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఎండిన కారం వేసుకోవాలి. ఎండిన కారం వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు కూర ఉడికిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర ఆకు వేసుకొని మూత పెట్టుకోవాలి. అంతే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కూరని మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.